హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే బయట తిరగడానికి అయితే మా తోటి గ్యాంగ్తో బయలుదేరిపోయాం. వెళ్తున్న దారిలో అయితే మాకైతే చాలా కొండలు కనిపించినాయి. ఆ కొండలు అయితే ఎక్కాలని బయలుదేరిపోయాం. మా తోటి గ్యాంగ్ అయితే గోల పెట్టేస్తున్నారు. ఇందాకే వర్షం వచ్చిపోయింది, కొండ మొత్తం తడిసిపోయింది. ఎక్కడ జారి పడతామని భయం అయితే వేస్తుంది. మా తోటి గ్యాంగ్ అయితే ముందుకు సాగుతుంది. స్పెట్స్ పెట్టుకొని మరీ బయలుదేరిపోయారు. పాపం స్పెట్స్ పెట్టుకుంటే వాళ్ళు కనిపించట్లేదు. మా తోటి గ్యాంగ్ అయితే ముందుకు సాగిపోతున్నారు. ఈ కొండ ఎక్కడ కాదు, హైదరాబాద్ బొల్లారానికి మలంపేటకి మధ్యన ఉంటది, ఔటర్ రింగ్ రోడ్. కొండ అయితే చాలా బాగుంది, పైకి వెళ్ళి చూస్తే ఇంకా బాగుంది. మెల్లగా అయితే అందరం ఎక్కేస్తున్నాం ఒకరి చేకలు పట్టుకొని. మా రమ్య అయితే అస్సలు ఆగట్లేదు, ఎంత చెప్పినా వినిపించుకోవట్లేదు. పైకి ఎక్కడానికి మా వాళ్ళు అయితే ఒకరి చేకలు పట్టుకొని అయితే పైకి ఎక్కేస్తున్నాం. మా తొట్టి గ్యాంగ్ మొత్తం పాక్కుంటూ ఎక్కేస్తున్నారు. మా చెల్లెళ్ళు అయితే భయపడిపోతారు, పైనుంచి జారి పడుతూ ఉంటదమ్మా. పక్క నుంచి లారీలు మాత్రం చాలా అయితే దాన్ని అయితే ఎక్కేస్తున్నాం. కొండపై నుంచి చూస్తే చాలా బాగుంది రోడ్డు మాత్రం. మా బాబాయ్ అయితే ముందు ఎక్కేసాడు. తర్వాత మరి లారీలు అయితే చాలా వెళ్ళిపోయినాయి, ఎందుకంటే ఈ రోడ్లో ట్రాఫిక్ ఉండదు కదా. లారీలు అయితే చాలా వెళ్తున్నాయి. లైట్లు మాత్రం ఒకేసారి అన్ని లైన్ గా బలి వెలిగినాయి. మొత్తానికి అయితే కొండ ఎక్కేసాం అందరం. రోడ్డు మాత్రం చాలా పొడుగ్గా ఉంది, చాలా బాగుంది. ఒకరి జాగాలు పట్టుకొని మెల్లగా అయితే మళ్ళీ కొండ చివరికి వచ్చేసాం. ఇక్కడ నుంచి వస్తే చాలా బాగుంది వ్యూ పాయింట్. ఫ్రెండ్స్, రీల్స్ చేయడానికి అయితే వచ్చేసాం ఇంత కష్టపడి. ప్లీజ్ మా కోసమైనా లైక్ కొట్టండి. మాకైతే వేరే కొండమైన అయితే ఆంజనేయ స్వామి విగ్రహం అయితే కనిపించింది. రీల్స్ చేయడం స్టార్ట్ చేస్తాం. యాక్టింగ్ చేయమంటే ఓవర్ యాక్టింగ్ చేసేస్తున్నాం. మా తొట్టి గ్యాంగ్ అయితే ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఫొటోస్ అయితే తీసుకుంటున్నారు. కొండ ఎక్కిన తర్వాత ఎవరికి నచ్చినట్టు వాళ్ళు తిరిగేస్తున్నారు. ఎవరికి ఎవరు పట్టించుకోవట్లేదు. పిచ్చి పిచ్చి ఫొటోస్ అన్ని దిగుతున్నారు. మళ్ళీ కొండ అయితే దిగడానికి స్టార్ట్ చేస్తాం. ఒక్కొక్కరు మెల్లగా దిగిపోతున్నాం. మా గ్యాంగ్ అయితే పాకుండా చేస్తున్నారు. కొండపైన అయితే చాలా బీర్ బాటిల్స్ ఉన్నాయి, అన్ని పగిలిపోయి. మీరు కానీ ఒకవేళ వస్తే చాలా జాగ్రత్తగా ఉండాలి. మా తొట్టి గ్యాంగ్ అయితే మెల్లగా దిగిపోతున్నారు. ఒకరి జాకలు పట్టుకొని అయితే దిగేస్తున్నారు. మామూలుగా అయితే జారిపోయింది, డబ్బులు దొరికేసినాయి పాపం. కొండ అయితే చాలా బాగా జారిపోతుంది, జారేడు వల్లగా. మెల్లగా అయితే దిగిపోతున్నాం. అక్కడే ఉన్నాం, అదే ఇందాక చెప్పాను కదా ఆంజనేయ స్వామి విగ్రహం కనిపించిందని, అక్కడికైతే బయలుదేరిపోయాం. రమ్య, నువ్వు కళ్ళు మూసుకొని 2 స్టెప్పులు అయితే ఇక్కడ ఉంటావు. వ్యూ పాయింట్ అయితే చాలా బాగుంది. మీరు కానీ ఒకవేళ హైదరాబాద్ వస్తే మలంపేట వచ్చి కొండ మాత్రం ఎక్కి చూడండి కన్ఫామ్ గా. అలాగే పక్కన ఉన్న ఆంజనేయ స్వామి విగ్రహం దగ్గరికి కూడా వెళ్ళండి, అది కూడా సూపర్ ఉంటది. ఇదే ఆ విగ్రహం. ఇక్కడ నుంచి కూడా రోడ్డు చాలా బాగుంది చూడడానికి. సాయంత్రం రావడం వల్ల చాలా బాగుంది, చల్లగా. చాలా పచ్చగా ఉంది చుట్టూ చూస్తే. విగ్రహం మాత్రం చాలా హైట్ గా ఉంది. మధ్యలో అయితే మా హనీగాడు అయితే నుంచుడిపోయి పోజులు ఇచ్చేస్తున్నాడు. ఇక్కడ కూడా రీల్స్ చేయడం స్టార్ట్ చేస్తాం. హనుమాన్ విగ్రహం మాత్రం చాలా బాగుంది. మేమైతే మా తొట్టిగాయతో రావడం ఇదే ఫస్ట్ టైం. చుట్టూ చూస్తే చుట్టూ రాళ్ళు, చెట్లు, పెద్ద పెద్ద రాళ్ళు అయితే చాలా బాగున్నాయి. ఇక్కడ నుంచి రోడ్డు మాత్రం చాలా బాగా కనిపిస్తుంది. ఈ విగ్రహం ఎత్తు 50 అడుగులంట.
లైటింగ్ అయితే చాలా బాగుంది రోడ్ సైడ్. నైట్ అయితే ఇంకా బాగుంటది. ఓకే గైస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.